హైదరాబాద్లో స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్, జొమాటో, బిగ్ బాస్కెట్ డెలివరీ పాయింట్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నగర వ్యాప్తంగా 27 స్టోర్స్లో తనిఖీలు చేశారు. స్టోర్స్లో ఈగలు, దోమలు తిరుగుతున్నట్లు గుర్తించారు. 36 శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు పంపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు హోటల్స్, రెస్టారెంట్ల మీద తనిఖీలు నిర్వహించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక నుంచి పూర్తిగా ఏదైతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి బ్లింకిట్, జిప్టో, ఇన్స్టామార్ట్, స్విగ్గీ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద స్పెషల్గా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే ఇటు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తనిఖీలు చేశారు. అందులో భాగంగానే హైదరాబాద్లో దాదాపు 30 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. నగరంలో దాదాపు 30కి పైగా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి సెంటర్స్ మీద తనిఖీలు నిర్వహించి వాటి శాంపిల్స్ సేకరించారు. ఆ శాంపిల్స్ని కూడా ఇప్పటికే ల్యాబ్స్కి కూడా పంపినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 3-4 రోజులుగా నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ తనిఖీలు అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో హైటెక్ సిటీ కానివ్వండి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ఆ ప్రాంతాల నుంచి ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయో ఆ కంప్లైంట్స్ స్వీకరిస్తున్నారు. దాంతోపాటు ఆ కంప్లైంట్స్ వచ్చినటువంటి ప్రాంతాల్లో వచ్చినటువంటి ఆ సెంటర్ల మీద కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు బ్లింకిట్ కానివ్వండి, ఇన్స్టామార్ట్ కానివ్వండి, స్విగ్గీ లాంటి అవుట్లెట్స్ నుంచే ఈ కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ నగర వాసులను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఒక 20కి పైగా శాంపిల్స్ సేకరించారు. 30 ప్రాంతాల్లో తనిఖీలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇటు హోటల్స్, రెస్టారెంట్లకు మాత్రమే తనిఖీలకు మాత్రమే పరిమితమైనటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కానివ్వండి, దాంతోపాటు ట్విట్టర్లో కానివ్వండి ఫిర్యాదులు వస్తున్నాయి. దాంతోపాటు ఇటు జీహెచ్ఎంసీకి కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 10 బృందాలతో నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతము ఈ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి ఇన్స్టామార్ట్ కానివ్వండి, బ్లింకిట్ కానివ్వండి, స్విగ్గీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సెంటర్ల మీద తనిఖీలు చేస్తున్నారు. వారు ఎన్ని రోజులుగా నిల్వ చేస్తున్నారు, అసలు ఎక్స్పైర్ అయినటువంటి ఆహార పదార్థాల స్టిక్కర్ మార్చేసి ఎందుకు చేస్తున్నారు ఏంటనేది కూడా వారి మీద వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఏదైతే వారి మీద చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని సెంటర్లలో తనిఖీలు చేసిన తర్వాత ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి లైసెన్స్లను రద్దు చేశారు. వారికి పెనాల్టీలు కూడా విధిస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఇదే స్థాయిలో తనిఖీలు కొనసాగుతాయంటూ మాత్రం ఇటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.